Sleep well. Good morning, sweetie. It's Friday. Good morning. Good morning. Hey, welcome back to another exciting Friday. ఇంకా మేము రెడీ అయిపోయి కిందకి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఇవాళ ఓట్స్లో పీనట్ బటర్ అండ్ హేజల్ నట్స్ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది. చూడండి నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ప్లే టైం అండ్ లుక్ ఎట్ మై స్కిల్స్ హియర్. ఐ లైక్ దిస్ ఫోమ్ ప్లే మ్యాట్ ఎందుకంటే దీన్ని ఈజీగా వైప్స్తో క్లీన్ చేసేయచ్చు. ఇవాళ ప్లాన్ ఏంటంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. ఫస్ట్ ఈ డ్రాయింగ్ బుక్లో ఉన్న ఒక పేజ్ సెలెక్ట్ చేసుకొని మేము దాన్ని కలర్ చేస్తున్నాము. అండ్ లుక్ ఎట్ హౌ షీఈస్ ఎంజాయింగ్. నువ్వు చేస్తావా అని నాకు ఇచ్చిద్ది. మళ్ళీ నేను చేసేలోపు తనే చేసేసిద్ది. మా మమ్మీ ఒక బొమ్మరిల్లు మమ్మీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ సంగతి ఇట్లుంటుందా అని నేను ఫాట్మని పేపర్ చింపేసిన. ఇక మా మమ్మీ తీసుకొని మా మమ్మీ నన్ను టచ్ చేయకుండా మొత్తం చేసేసింది. ఇవాళ వెదర్ చాలా హాట్గా ఉంది, అందుకని గార్డెన్లోకి వెళ్తే అక్కడ కూడా చాలా హాట్గా ఉంది. నేను మా డాడీ పామ్ ట్రీస్ డ్యామేజ్ చేస్తున్నా అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు. అన్ని రోజులు ఒకేలా ఉండు. ఇలా అయితే డైలాగ్ చెప్తున్నాను, నాకేం అర్థం కాలేదు. ఏంటి మమ్మీ ఎవరీరు అని నేను మా మమ్మీని చూస్తున్నా. Look how she is trying to make some sounds. This is called cooing and it's a very good speech development process anta. విన్నారా అమ్మా అనింది కదా. మమ్మీ ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది, నువ్వు ఎందుకు అట్లా సతాయిస్తున్నావు నన్ను? అయినా ఆ బెడ్ పక్కన ఏముంది? ఆ లోయలో ఏదో ఉందిరా, నన్ను ఎందుకు చూడనిస్తలేరు? ఇంతలో నిద్ర వచ్చేసింది, నిద్ర పోయినా. You know what is that? That's my craft bag. Shall we see what's in there? సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి చాలా రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్, పెన్సిల్ షేడింగ్, థ్రెడ్ పెయింటింగ్ ఇలాంటివి చాలా చేస్తూ ఉండేదాన్ని. అంటిల్ ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో కూడా నేను చాలామందికి పర్సనలైజ్డ్ కార్డ్స్ చేస్తూ ఉండేదాన్ని ఫర్ బర్త్డేస్ అండ్ అకేషన్స్. అండ్ నౌ ఐ వాంట్ టు స్టార్ట్ దట్ బ్యాక్ అగైన్. Stay tuned until the end to find out what art piece we've created today. I left her in the bouncer while I make lunch. Ivala madi paneer palav. Oh, I am so in love playing with her. అమ్మయ్య ఇప్పుడు కదా ఇంద్రా మా మమ్మీకి నాకు కుకుంబర్ కావాలి అని. నా ఫేవరెట్ కుకుంబర్ నేను మంచిగా ఎంజాయ్ చేసిన. And our friend is here and look how she is responding to him. Now it's lunch time. So she's trying paneer for the first time. మేమేం తింటామో అదే తనకు కూడా ఇస్తాము, బట్ ఇన్ ద ఫార్మ్ దట్ షీ విల్ ఈట్ లైక్ ప్యూరేస్ అండ్ ఆల్సో ద ఫింగర్ ఫుడ్, బట్ నో షుగర్ ఆర్ సాల్ట్ యాడెడ్ టు ఇట్ అనమాట. అండ్ షీ సీమ్స్ టు బీ ఎంజాయింగ్ పన్నీర్ యాక్చువల్లీ. అండ్ రీసెంట్గా తనకి ఫింగర్ ఫుడ్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఐ డోంట్ థింక్ షీఈస్ లైకింగ్ ద ప్యూరేస్ వెరీ మచ్. మా మమ్మీ నాతో ఆడుకుంటున్నా, నేను మా మమ్మీతో ఆడుకుంటున్నానా? మీకేమనిపిస్తుంది చెప్పండి? It's my nap time. ఏంటి మేడం ఇంత రిలాక్స్ కూర్చున్నావు? అబ్బో Hey, look who is here. Good sleep. Did you? Bangaru. నోటీస్ చేయండి, స్క్రీన్ కనపడగానే ఎలా చూస్తుందో అట్టే తిరిగి. అయినా మా బుజ్జమ్మతో ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. నాకు ఈ తొక్కలో టీవీ ఎందుకండి. నో స్క్రీన్ టైమ్ స్వీటీ. ఓ మా చెప్పిన ఇక చాలే కానీ ఇప్పుడు చూడండి, ముద్దు చేస్తుంది. మా మమ్మీ ఇంతలో ఏం చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. Diaper changes. ఇలాగే చేస్తారా మీరు కూడా? Nana, I love you for mutton biryani, for lamb biryani. కొంచెం టేస్ట్ వచ్చా? చూడు నువ్వేం చేస్తున్నావే? Oh wow, it's so tasty. Baby doll. Mamma mia. ఇగో ఇది కూడా మమ్మీయేనా? సో అట్లుంటుంది. మా బావ ల్యామ్ బిర్యానీ చేస్తుంటే ఎక్సైట్మెంట్. అరే యశి ఏం తింటున్నావు నాన్న?
और దాచుకొని తింటున్నావు జాతర పెట్టిన We're doing some craft. క్రాఫ్టా Some birthday cards. పెయింట్ మొహానికి పెయింట్ వేసే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నావు మొహానికి పెయింట్ చేసేది కాదు ఇది. నువ్వు నీ కూతురు ఇది చూపిస్తున్నా She's excited. అందుకే చూస్తుంది. ప్యాలెటా Palette. We have some brushes. Oh. We have some watercolors. We want to do some craft. వైట్ Are you excited? Today's plan is to do some thread painting. So na దగ్గర appropriate thread లేదు, but still I thought I'll manage with something. This is one of the easy and fun way of doing some craft. So plan ఏంటంటే we wanted to do a craft piece for Uncle Nigel's birthday. So next Friday Uncle Nigel birthday కి వెళ్తున్నాం మేము. So we want to gift him something that is made by us. With the wonderful art. And the perfect రాలే కానీ you get the gist, right? పాము బాగుంది ఇది పాము. ఇది abstract art. దానికి ఏమీ తెలియదు దానికి. ఎట్లుందిరా? బాగుందా? ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ రా. You like it? Show it to daddy. Well done you. Oh wow, you want to hold that too? That's okay. సో అవర్ ఫస్ట్ ట్రయల్ వెంట్ లైక్ సో. చాలా ఇయర్స్ అవుతుంది నేను యాక్చువల్గా పెయింట్ బ్రష్ అవన్నీ పట్టుకొని, బట్ కొన్ని ట్రయల్స్ వేసాను నేను, తర్వాత టెక్నిక్ అర్థమైపోయింది. ఇంకా ఇప్పుడు యాక్చువల్ గ్రీటింగ్ కార్డ్ మీద ఇంకా క్యాన్వాస్ మీద చేసాము. యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. కీప్ వాచింగ్. బట్ దెన్ నెక్స్ట్ వీక్ వీడియోలో మీకు యాక్చువల్గా మేము బర్త్డేకి వెళ్ళినప్పుడు అంకుల్ నైజల్ రియాక్షన్ మీకు చూపిస్తాను. మా మమ్మీ ఏదో దారం తీసుకొచ్చింది, అటు ఇటు పెట్టింది, లాగమన్నది. ఇట్లా లాగంగానే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. బాగుంది కదా? మీకు కూడా కావాలంటే చెప్పండి, ట్యూటోరియల్ చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు ఆడుకునే టైం అన్నమాట. Look who is here, monkey. You want this one? చంపాల మల్లన్న మసిపెక్కి అదే వామ్మో, మళ్ళీ మా మమ్మీ పాటలు పాడుతుందిరో. ఎవరైనా చెప్పండిరా మా మమ్మీని పాటలు పాడొద్దని. ఏ చూసిండ్రా మీరు? మా మమ్మీ, మా బొమ్మరిల మమ్మీ ఇస్తుంది తీసుకుంటుంది. ఇంకా ప్లే టైం అయిపోయింది, బెడ్ టైం వచ్చేసిందని తీసుకెళ్ళిపోయింది మా మమ్మీ. బెడ్ పక్కనే ముందురో నాకు చూపియండిరా. ఇప్పటికి కూడా నా కాలు నీ చేతిలోనే ఉంది మమ్మీ. బొమ్మరిల మమ్మీ. నిద్రపోయే ముఖంలా కనిపిస్తుందా మీకు ఇది? కాపీ కడుతున్నావా మమ్మీని? చూడండి ఇక ఎంత క్యూట్గా చేస్తుందో. చలో మరి ఈ ఫ్రైడేకి ఇంతే సంగతి. మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నౌ. గుడ్ నైట్.